హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. సో డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ ఈజ్ ఈజీ నౌ అనే పాయింట్ పైన డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్లీ లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో సెషన్ అండి. సో మీకు వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తానండి అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ పైథాన్ లైవ్. Yes, firstly, what is DevOps? What is DevOps అని? సో మనకి DevOps అంటే ఏంటంటే ఆ టర్మ్లో మనకి సగం మీనింగ్ అర్థమవుతుందండి. ఆ టర్మ్లో మనకి సగం మీనింగ్. సో వాట్ ఈస్ DevOps? సో DevOps is a combination of two teams అండి. Two terms. So DevOps is a combination of two terms. Two terms. That is డెవలప్మెంట్ టీమ్ కనుక కాల్ చేస్తాం. దట్ ఈస్ డెవ్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తామండి. అండ్ ఆపరేషనల్ టీమ్, ఆప్స్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తాం. సో డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్, దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తామండి. సో ఈ డెవాప్స్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ టీమ్కి ఆపరేషనల్ టీమ్కి ఒక బ్రిడ్జ్ లాగా. సో ఒక బ్రిడ్జ్ లాగా మనకి డెవాప్స్ ఇంజనీర్ రోల్ ని ప్లే చేస్తామండి. డెవలప్మెంట్ టీమ్ అయితే యాక్టివ్ పర్ఫామ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ అయితే ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ని రిమూవ్ చేయడానికి, ఎస్ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తున్నాను. డెవాప్స్ మెథడాలజీ. సో బేసికలీ డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తామండి. బెస్ట్ ప్రాక్టీస్గా కాల్ చేస్తాం. సో ఒక ప్రోడక్ట్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి అండ్ హై క్వాలిటీ రిలయబుల్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్ అని యూజ్ చేస్తామండి. ద టోటల్ టాస్క్ ఇక్కడ లైక్ డెవలప్మెంట్ టీమ్ ఇక్కడ సెంటర్ ప్రాజెక్ట్ కోడ్ అప్లికేషన్ మనకి బిల్డ్ చేస్తే, సో ఆ ప్రాజెక్ట్ కోడ్ని ప్యాక్ చేసి అప్లికేషన్ని సర్వర్లో ఆపరేషనల్ టీమ్స్ డిప్లాయ్మెంట్ చేయడం ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఇక్కడ ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తారండి. ద టోటల్ టాస్క్ ఇక్కడ ఆటోమేట్ చేయడానికి ఏమి చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. దెర్ ఈస్ నో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దెర్ ఈస్ నో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లైఫ్ సైకిల్గా కాల్ చేస్తామండి. డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ ఆర్ కల్చర్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తాం. వై వీఆర్ యూజింగ్ డెవాప్స్? సో ద టోటల్ టాస్క్ని ఇక్కడ ఆటోమేట్ చేయడానికి, అలాగే ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి అండ్ క్లయింట్కి డెలివర్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్ అని కాల్ చేస్తున్నాం. సి డెవాప్స్ అని మనకి ఈజీనా? ఈ డెవాప్స్ అని మనకి ఈజీనా? ఎస్. సో డెవాప్స్ మనకి ఈజీగా ఉంటుందని ఎప్పుడు మనకి ఈజీ అవుతుందంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ ద లినిక్స్ అండి. ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ ద లినిక్స్ అండి. సో లినిక్స్లో ఉన్నటువంటి వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్గా లెర్న్ చేస్తే, అడ్వాన్స్డ్ కమాండ్ వరకు మనం పర్ఫెక్ట్గా లెర్న్ చేస్తే సో మనకి డెవాప్స్ వచ్చేసి ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఎస్డిఎల్సి అండి. వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఎస్డిఎల్సి. సో వాట్ ఈస్ మీన్ బై వాటర్ ఫాల్ మోడల్? సో వాట్ ఈస్ మీన్ బై అజైల్ మెథడాలజీ అండ్ స్క్రమ్ మెథడాలజీ? సో ఈ మెథడ్ మనకి బేసిక్ ఐడియా ఉంటే మనకి డెవాప్స్ అనేది ఈజీ అవుతుంది. సో వీటితో పాటు మనకి ఇక్కడ సమ్ టూల్స్ పైన మనకి అవగాహన ఉండాలి. సో దెన్ ఓన్లీ డెవాప్స్ ఈజ్ ఈజీగా కాల్ చేస్తామండి. ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకి రిక్వైర్డ్ లేదండి. సో ఇటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకి ఇక్కడ నీడ్ అవ్వదండి. ఎస్, జస్ట్ సో ప్రోగ్రామింగ్ పైన బేసిక్ ఐడియా ఉంటే, మనకి బేసిక్ ఐడియా ఉంటే ఎస్ వీ కెన్ సర్వైట్ అండి. సో జస్ట్ లాజికల్ బిల్డింగ్ కెపాసిటీ ఉంటే మాత్రం మనకి సరిపోతుందండి. వేర్ వీఆర్ యూజింగ్ దీస్ కమాండ్స్, హౌ టు సెటప్ ద హౌ టు ట్రబుల్ షూట్ ద, ఎస్ బ్యాక్ ఎండ్లో మనం సర్వర్ని ఇక్కడ ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి,
సో ఈ విధంగా మనం మానిటరింగ్ చేయడం. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ఒక బేసిక్ ఐడియా ఉంటే దట్స్ ఎనఫ్ అండి. సో ఇక్కడ మనకి డెవాప్స్ వచ్చే సీజన్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ లినిక్స్ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్గా లెర్న్ చేయాల్సి వస్తుందండి. సో అట్లీస్ట్ ఒక మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. సో వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ లైక్ వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మెథడాలజీ, స్క్రమ్ మెథడాలజీ. ఎస్, ఇవి మనకి బేసిక్ ఐడియా ఉంటే డెవాప్స్ ఈస్ వెరీ ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి, యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డెవాప్స్ లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి, ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ ని మనం త్రూ లినిక్స్ కమాండ్స్ ద్వారా పర్ఫామ్ చేస్తాం, త్రూ లినిక్స్ కమాండ్స్ ద్వారా పర్ఫామ్ చేస్తామండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనని కూడా లినిక్స్ కమాండ్స్ యూజ్ చేసి డెవాప్స్ టూల్స్ పైన మనం వర్క్ అనేది పర్ఫామ్ చేస్తామండి. సో డెవాప్స్ మనకి ఈజీ అవ్వాలంటే ఫస్ట్ we need to learn about లినిక్స్ వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ మనం పర్ఫెక్ట్ ఉంటే దెన్ ఓన్లీ డెవాప్స్ ఈజ్ ఈజీగా కాల్ చేస్తామండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాం కదా అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో పైథాన్ లైఫ్లో వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ June 13th బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 p.m. to 9 p.m. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు 5,999 on the core syllabus. So cloud introduction, so DevOps introduction, అండ్ లినిక్స్ వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం డిస్కస్ చేస్తామండి. సో మనకి ఏవైతే ఇక్కడ నీడ్ అవుతున్నాయో అవే కమాండ్స్ కాకుండా రిమైనింగ్ ఆల్ కమాండ్స్ వరకు కూడా డిస్కస్ చేస్తామండి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ బిల్డ్ టూల్, సిఏసిడి మెథడాలజీ, జెన్కిన్స్, డాకర్, సో క్యూబర్నెటీస్, Ansible, Prometheus and Grafana, as well as Sonar Cube, Nexus, AWS సర్వీసెస్ డిస్కస్ చేస్తాం. సో టెరాఫామ్, ఆర్గో సిరీస్, ప్లంక్, హెల్మ్. సో ఇవే కాకుండా మనం సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని పర్ఫామ్ చేస్తామండి. రిటైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్, సో నెట్ఫ్లిక్స్, సిఏసిడి, డెస్క్టాప్, జెన్కిన్స్ ఇంటిగ్రేషన్తో పర్ఫామ్ చేస్తాం. సో ఇవే కాకుండా మనం అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసి సిఏసిడి ఇంప్లిమెంటేషన్ పర్ఫామ్ చేస్తూ చూస్తామండి. సో సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. సో వీటితో కొన్ని టూల్స్ మనం పర్ఫామ్ చేస్తామండి. ఇట్స్ లైక్ పుట్టి సాఫ్ట్వేర్, సో గిట్ బ్యాష్, మొబాక్స్ టర్మినల్, సూపర్ పుట్టి, విన్యాస్ టూల్స్ పైన మనం ప్రాక్టీస్ చేస్తామండి. సో దెన్ ఓన్లీ అవర్ డెవాప్స్ ఈజ్ ఈజీగా కాల్ చేస్తామండి. థ్యాంక్ యూ.